ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ అనగానే మన అందరికీ జ్ఞాపకం వచ్చేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయము, యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి కార్యమే క్రిస్మస్. గమనించండి ప్రియులరా, చంద్రమండలము పైన మొదటిసారిగా అడుగుపెట్టినటువంటి వ్యక్తి నీల్ ఆమ్స్ట్రాంగ్. నీల్ ఆమ్స్ట్రాంగ్ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశానికి మనం వెళ్ళినప్పుడు యెరూషలేము దేవాలయం దగ్గర మనం గమనించినట్లయితే 14 స్టేషన్స్ అని ఉంటుందండి సియోను కొండపైన. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువను మోసుకుని పోయిన మార్గంలో 14 ప్రాంతాల్లో 14 విశేషమైనటువంటి కార్యాలు జరిగాయి కనుక 14 స్టేషన్స్ అంటారు. దాన్ని వయా డోలరోసా అంటారు, కల్వరీ అంటారు. ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారు సిలువ మోసుకుంటూ వెళ్ళారు. ఎప్పుడైతే నీల్ ఆమ్స్ట్రాంగ్ యేసు ప్రభు నడిచిన ఆ వీధిని చూశాడో, ఒక మూల కూర్చొని చిన్న పిల్లోడ్లాగా ఎక్కుళ్ళు పెడుతూ ఏడవడం ప్రారంభించాడు. అక్కడున్న మీడియా వారు అడిగారు, నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను చంద్రమండలంలోనికి వెళ్ళాను, నేను దేవుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ పరలోకాన్ని చూడడానికి దేవుడు సహాయం చేశాడు, ఆ నక్షత్రాలను చూడడానికి దేవుడు సహాయం చేశాడు, సూర్య చంద్రులను చూడడానికి దేవుడు సహాయం చేశాడు. ఎంతటి గొప్ప దేవుడు అంటే ఆయన, అంతటి గొప్ప దేవుడు, అంత విశ్వమును ఏలేటటువంటి ఆ మహారాజు సమస్తాన్ని విడిచిపెట్టి ఈ వీధుల్లో తిరిగాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లతో ఏడవడం ప్రారంభించాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. క్రిస్మస్ అనగా ఎవరైనా మిమ్మల్ని అడిగితే క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అండి అంటే, యేసు ప్రభు జన్మించాడు, కరెక్టే, వాస్తవమే కాదండి. అయితే ఆయన ఎందుకు జన్మించాడు తెలుసా? పాపములో శాపములో నరకానికి వెళ్ళవలసిన మనల్ని క్షమించి ప్రేమించి పరిశుద్ధపరచి మనల్ని కూడా నిత్య రాజ్యమునకు వారసులు చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. రక్షించబడ్డారా? ఇంకా పాపపు స్థితిలో ఉన్నారా? మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మీరు కనికరము పొందుకుంటారు, ఆ పరలోక రాజ్యానికి మీరు వారసులు అవుతారు. ఈ క్రిస్మస్ దినమున ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? నూతనమైన వస్తువులు కాదండి, నూతనమైన దుస్తులు కాదండి, నూతనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరగాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ నూతనమైన కార్యం అంటే తెలుసా? నూతన స్వభావము, మారు మనసు, రక్షణ అనుభవం మీరు కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. పాపపు శాపములో ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధపరచి మనల్ని మహిమపరచాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా రక్షణ పొందుకోలేదా? యేసు నా పాపాలు క్షమించి నా హృదయంలోనికి రండి అని ఒక్క మాట మీరు మనస్ఫూర్తిగా చెప్పగలిగితే మీ పాపాలను దేవుడు క్షమించి మిమ్మల్ని పరిశుద్ధపరచి ఆయన నామ మహిమార్థమే మిమ్మల్ని వాడుకొనుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.